నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. రోడ్డెక్కిన కమ్మర్పల్లి రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. కమ్మర్పల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు వెంటనే చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, బద్దం రాజశేఖర్ రెడ్డి, వేముల శ్రీనివాస్, రెంజర్ల మహేందర్, రెంజర్ల గంగాధర్, బద్దం చిన్నరాజేశ్వర్, బద్దం పెద్దరాజేశ్వర్, భరత్ రెడ్డి, బాలరెడ్డి, స్వామి, సింగిరెడ్డి గంగారెడ్డి, కొమ్ముల రవి, వేముల శేఖర్, టిప్పర్ బాలకృష్ణ, ఉప సర్పంచ్ అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మలయాళ సుభాష్ గౌడ్, స్థానిక రైతులు పాల్గొన్నారు. మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తుంది తెలంగాణ 19 టీవీ. ఈరోజు రైతులు పేపర్ వచ్చింది 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని ఆవేదన. 20 రోజుల కింద కాంటాక్ట్ ఓపెన్ చేసినా కానీ ఇప్పటిదాకా ఒక 2-3 లారీలే జోకీన్లు అవి లిఫ్ట్ చేస్తలేరు. దాదాపు 200 మంది రైతులు కొనుగోలు చేసేది ఉన్నది. ఆల్రెడీ సొసైటీకి పోయి మేము చెప్పిన మిన్లేరు. ఇలా రైతులు మేము అందరం కలిసి ధర్నా చేసినాం. ఎంఆర్ఓ వచ్చిండు, ఐకేప్ సెంటర్ పెడతా అన్నాడు, సంతోషం. కానీ రైతులు చిన్న చూపు చూస్తుండ్రు. రైతాన్ని కడుపు కాలినోడే రోడ్ ఎక్కుతాడు. ఎవరిదాకా ఏ పార్టీ ఓడు అని అంటారు కానీ కాదు, రైతు బాగా వచ్చినే పిలిపిస్తే వస్తాడు. రైతులని చిన్న చూపు ఏ గవర్నమెంట్ అయినా ఎంఆర్ఓకే చెప్పినాం, ఆయన సానుకూలంగా సంతోషం.